ఎందుకంటే మా నిరుద్యోగులు కోదండరామ్ సార్ కారు కదా. నేను మా నిరుద్యోగుల సమావేశం ఉంది, నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం జరుగుతుంది చెప్పండి, చర్చలే జరుగుతాయి కదా. అయినా సరే ఈరోజు నిరుద్యోగుల పక్షాన గెలిచి మేము రౌండ్ టేబుల్ కి నిరుద్యోగుల మంత్రం అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చిర్రు, పిల్లలు అందరు వచ్చిర్రు, ప్రతి పార్టీ నుంచి వచ్చిర్రు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రియాజ్ సార్ని పిలిచినాము, కోదండరామ్ సార్ని పిలిచినాము. మీకు చూపిస్తా ఆగండి, మీరు నంబర్ కదా, ఇదిగోండి వాయిస్ మెసేజ్ కూడా పెట్టిన ఖచ్చితంగా రావాలని మా నిరుద్యోగుల మీటింగ్ కి. అదే అంటున్నా, మేము ఆడ ఉండగానే ఈ మీటింగ్ వచ్చిండు. ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది కోదండరామ్ సార్ కి చెప్పండి. ఈ కారు ఎవరిచ్చిర్రు? ఈ సెక్యూరిటీ ఉన్న కారు, ఈ 3 జెండాలు ఉన్న కారు ఎవరిచ్చిర్రు? ఎవరు? మేమిచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చిందా? ఎక్కడి నుంచి ఇచ్చిండు రేవంత్ రెడ్డి మీకు? అలాంటిది ఈ కారు వేసుకొని తిరుగుతున్నారు. ఒక గంట ముందు వచ్చి మా నిరుద్యోగుల ప్రెస్ మీట్ లో కూడా రౌండ్ టేబుల్ లో కూర్చోవచ్చు కదా. సిగ్గు లేకుండా మా రౌండ్ టేబుల్ కి రాకుండా పక్కనున్న ఏదో రౌండ్ టేబుల్ కి పోయిరు, వీళ్ళు ఏదో సమావేశానికి వచ్చిర్రు. సిగ్గుండాలి కదా. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు ఎమ్మెల్సీ అయింది ఎందుకు? మీరు ఏ ఎమ్మెల్సీ? అసలు ఎమ్మెల్సీ అంటే ఏంది? నిరుద్యోగుల గురించి మీకే పట్టకపోతే ఒక ప్రొఫెసర్ అయి ఉండి, ఒక ఉద్యమకారులు అయి ఉండి పక్కనకి ఎందుకు పడుతుంది? ఎందుకు పడుతుంది? సమయం లేదా? మరి గాడి ఎట్లా కూర్చుండు? ఎట్లుండు? అమాస ఉందా పుణ్యం ఉందా? అమావాస్యనా చెప్పండి. ఈ రోజు అమావాస్యనా చెప్పండి. ఏ టైంలో మాట్లాడతారు చెప్పండి. ఏ రోజు ఆయనకు టైం ఉందో, ఏ రోజు మంచి రోజో చెప్పండి. డిసెంబర్ 3 మంచి రోజా? ఆ రోజు మేము గెలిపించినాం కాంగ్రెస్ పార్టీని, ఆ రోజు మంచి రోజా? నిరుద్యోగులం అందరము ఇన్ని రోజులు ఏమన్నారు? మీకు యూనిటీ లేదు అన్నారు కదా. కొట్లాడుతున్నాం కదా, అందరం యూనిటీగానే కొట్లాడుతున్నాం, అందరం వచ్చినాం కదా. రకరకాల అన్ని యూనివర్సిటీల నుంచి పిల్లలు వచ్చిర్రు. మాకంటే మా కష్టాల కంటే మీకు పక్కనున్న ప్రెస్ మీట్లు ఎక్కువైనాయా? ఎందుకు రాలేదు చెప్పండి. ఇంతసేపు మొత్తుకొని సచ్చినాం. వాళ్ళు వేసిరా? ఆ ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళు వేసిరా? మేము వేసినామా? మేమేస్తే ఎమ్మెల్సీ అయిండు, మర్చిపోయిండా? ఈయననే కదా ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఆ పార్టీని ఓడగొట్టాలి, ఈ పార్టీని ఓడగొట్టాలని చెప్పినప్పుడు, ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వకపోతే మీకు ఎందుకు ఆ ఎమ్మెల్సీ స్థానం? ఎందుకు మీకు? అసలు ఈ కారు ఎక్కొద్దు. మీరు ఇప్పుడు నా మీద నుంచి ఎక్కిపోండి. మీరు కారు ఎక్కాలనుకుంటే మాత్రం. మీరు నిరుద్యోగుల పక్షాన నుంచి ఇప్పటికైనా మాట్లాడతారా? నేనే కూర్చుంటాం, మాకేం పర్లేదు. మాకు అంతో ఎంతో తోడుగా ఉన్నది మీడియా మిత్రులు మాత్రమే. మీరు కెమెరాలు పట్టుకొని ఇట్లా కూర్చోండి, ఆయన ఏం సమాధానం చెప్తాడో చూద్దాము. మీరే వినండి. రాకపోవడం ఆయన ఇష్టం కదా, ఆయన ఇష్టం అంటున్నారు కదా. మేము డిమాండ్ చేయలే, రిక్వెస్ట్ చేసిన నిరుద్యోగులు మా రౌండ్ టేబులే నిరుద్యోగుల ఆర్తనాదాలు అంటే మా అరిగోసలు చెప్పుకోవడానికి ఒక సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఆర్తనాదం అంటే అర్థం ఏంది ఆయనకు బాగా తెలుసు, కోదండరామ్ సార్కి. ఎందుకంటే ఆయన కూడా అర్థించి ఇప్పుడు ఎమ్మెల్సీ అయిండు. ముసల్తనానికి ఎమ్మెల్సీ అయింది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఈ ఏజ్ లో పదవి వచ్చింది కదా, మాకు ఆ ఏజ్ లో ఉద్యోగాలు రావండి. మాకు ఏజ్ అయిపోతే ఉద్యోగాలు రావు. మరి మీకు ఏజ్ అయిపోయినా మీకు 70 ఏండ్లున్నా 80 ఏండ్లున్నా ఎమ్మెల్సీలు ఇస్తారు, ఎమ్మెల్యేలు ఇస్తారు. మాకివ్వరు. కాబట్టి మీరు మాకు సమాధానం చెప్పే వరకు ఈ కారు ముందు నుంచి కదలము. మీరు కారన్నా మార్చుకొని పోవాలి, పదవన్నా వదులుకొని పోవాలి. 70 సంవత్సరాలకు మీకు పదవి వచ్చింది. 70 సంవత్సరాలకు మాకు ఉద్యోగాలు ఇస్తారా? 70 సంవత్సరాల్లో అంత ఏజ్ ఉంటుందా? కనీసం 2 సంవత్సరాల ఏజ్ లిమిట్ పెంచమంటేనే మీకు చేతనైతే లేదు. మీరు ఏం చేస్తున్నారు అసలు? మీకు తెలుసు కదా. చనిపోతే అంత ఆర్తనాలు పెట్టిను, గొడవ పెట్టినావు. మరి ఇలా నిరుద్యోగం ఎంట్రీని తాగి సవామంటుండు. ఒక్క మాట మాట్లాడినాను, ఒక్క మాట మాట్లాడినా 18 మంది నిరుద్యోగులు చనిపోతే ఆ రోజు ప్రౌఢిగా నువ్వు ఏది పిండ ప్రదానం చేసినావు, గుర్తుందో గుర్తులేదు నీకు? నేనే వచ్చి దగ్గర నుండి చెప్పించిన పిండ ప్రదానం. మరి ఆ రోజు పిండ ప్రదానం చేసినావు కదా. మరి ఇలా 18 మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ హాయంలో 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మా నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. ఒకరు ఊరేసుకుని తెచ్చిపోయిండు, ఒకరు ఎండ్రిని తాగి తెచ్చిపోయిండు. ఈ రోజు కూడా అరాచకం సాగుతుంది అని చెప్పేసి ఒక ఆత్మ తీసుకున్నాను. అంటే ఎప్పుడు చెప్తున్నాను, నిరుద్యోగులకు ఇలా కోదండరామ్ సార్ గారు సమాధానం చెప్పే బయటికి పోవాలి. లేకపోతే కారు పగలుతుంది, అద్దాలు పగులుతాయి, మాకేమో డొక్కు బస్సులు ఇచ్చేమో మీరు ఇది చేసుకుంటారు. కానీ మీరు మాత్రం కారు పోదు, మాకు సమాధానం చెప్పాల్సింది. మీ కారు అన్న పోవాలి, మీ కారు మా తలకాయ మీద నుంచి అన్న పోవాలి. మీరే చంపేయండి,
మీరే చంపేయండి. కోదండరామ్ సార్ ని ఎవరు పిలిచిర్రు? మేము పిలవలేదు అన్నారు కదా, ఆ రోజు మేము పిలిచినావా? మేము నేను పిలిచిన సార్ని కాదు, ఆ రోజు నేను పిలిచిన సార్ని కోదండరామ్ సార్ని పిలిచిన, రియాజ్ సార్ని కూడా పిలిచిన. మీ 32 సంవత్సరాలు అడిగితే మాట్లాడా? కోదండరామ్ సారు రాజకీయ నాయకుడై ఒక్క నిమిషం కోదండరామ్ సారు రాజకీయ నాయకుడైన కాబట్టి ఇప్పుడు కమిషన్ల కోసం వచ్చిండు, మా నిరుద్యోగుల కోసం రావట్లేదు. ఎందుకు రాడు? ఇవాళ రాజకీయ నాయకుడు అన్నాడు. రాజకీయ నాయకుడు అంటే ఏంది? దోచుకోవాలనే కారణంతోనే ఇవాళ ఇక్కడ వేరే ప్రెస్ మీట్ కి వచ్చిర్రు, రాజకీయ నాయకుడుగా మారిండు. ఇవాళ కోదండరామ్ సార్ కాదు, ఒక ప్రొఫెసర్ కాదు, ఒక దోచుకోవడానికి వచ్చిన ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. వెంటనే బరాబర్గా కోదండరామ్ సార్కి ఇక్కడ నుంచి కదిలించే ప్రసక్తే లేదు. మమ్మల్ని నిరుద్యోగులు వాడుకున్నారు. ఇలా అధికారంలో గద్దెన కూర్చొని ఇవాళ మేము ప్రెస్ మీట్ పెడతాం, రండి రౌండ్ టేబుల్ సమావేశం రాటి. మరి ఏం డీల్ జరుగుతుంది లోపల? ఇలా ఏ పారిశ్రామికవేత్తలతో ఏం డీల్ నడుస్తుంది? ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల కోసం చేస్తున్నారా? ఎవరి కోసం చేస్తా ఉన్నారు? ఇలా ప్రభుత్వ విద్యాసంస్థలు పూర్తిగా సర్వనాశనం చేశారు. మీరు రేవంత్ రెడ్డి ఏమంటారు? మీరు ఒక ప్రొఫెసర్ కదా, మీరు రేవంత్ రెడ్డి 23,000 స్కూల్ ను తీసేస్తామంటే మీరు నోరు మీద కోదండరామ్ గారు మీరు ప్రొఫెసర్ గా చేశారు కదా. ఇలా జేఎల్ డిఎల్ పోస్టులను ఖాళీలు ఉన్నాయి, యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎడ నిద్రపోతున్నారు? ఇక్కడ వచ్చి మీరు కమిషన్ల కోసం వచ్చి మాట్లాడుతా ఉన్నారా? ప్రశాంతంగా కూర్చుంటాం బరాబర్గా మిమ్మల్ని ఎందుకన్నా ఏడగున్నది. మేము కోదండరామ్ సార్ ఎప్పుడు వస్తాడు? మా దగ్గరకు వస్తాడా? మా దగ్గరకు వస్తాడా? కోదండరామ్ సార్ మాకు దొరకడండి. లేదు, ఇక్కడే ఉన్నాం. మేము కోదండరామ్ సార్ మాకు ఏడో దొరకడు. మరి ఈ కాంగ్రెస్ ఒక్క నిమిషం సార్, మీరు కోదండరామ్ సార్ కోసం పనిచేస్తున్నారు. మేము ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. మేము ఓన్లీ కోదండరామ్ సార్ కారు ముంగడే కూర్చున్నాం, ఎవరికి ఎక్కడ రోడ్ల మీద కూర్చోలే. మా దగ్గర ఛార్జింగ్ డబ్బులు కోదండరామ్ సార్ మాకు తెలిసి కార్లో దించుతున్నాం, ఇక్కడ కూర్చున్నాం. సార్ మేము బయట ఎక్కడా కూర్చోలే, పార్కింగ్ ప్లేస్ కోదండరామ్ సార్ ఏదో ఒకటి చెప్తాడు కదా మాకు. మేమేం చేయట్లే అన్న, మేమేం చేస్తున్నామే అన్న? మేము రోడ్ల మీద కూర్చోట్లేమే, మేము రోడ్ల మీద కూర్చోలే అన్న. పబ్లిక్ ఇబ్బంది పెట్టట్లే అన్న. అన్న 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 మేము పబ్లిక్ ఇబ్బంది పెడతలేం, మేము పబ్లిక్ కి ఇబ్బంది పెడతలేం. మీరు చెప్పుర్రు పబ్లిక్ కి ఇబ్బంది పెడుతున్నామా? కాంగ్రెస్ పార్టీ నాయకుడే మా ఇంటికి వచ్చింది సార్ ఓటేమని, నాకు కూడా అడిగేస్తలేదా? ఫోటో చూపించి ఇప్పుడు మీడియా అందరికి సార్ మమ్మల్ని కార్లో తీసుకుపోయేంత వరకు ఇక్కడే ఉంటాం. 10 నిమిషాలని మీ ముందే అన్నాడు కదా, 15 కాదు 10 గంటలు కూర్చున్నాం. ఇదండి ఇప్పుడు కోదండరామ్ సార్ ఆ రోజు మమ్మల్ని అడగకపోయినా కారు ఎక్కించుకుంటూ అధికారంలో ముందు అధికారంలోకి వచ్చింది, కొత్త కారు వచ్చింది, ఆ కారులో మమ్మల్ని దించమంటున్నాం. తెలిసి ఏసీ పెడతానేమా? మేమేమన్నాం? ఆయన ఒక్కడే ఏసీ కార్లో తిరగాలి. పోలీసు వాళ్ళు ఇంత ఎదురు చేస్తున్నాం, మేము రోడ్ల మీద వచ్చి కూర్చుంటే చెప్పాలి. ఒక్క పూట డ్రాప్ చేయడా ఆయన మమ్మల్ని? ఆయన కోట్ వేసినాం, ఆయన ఎమ్మెల్సీ చేసినాం, ఒక్క పూట డ్రాప్ చేయడా మనల్ని? చేస్తాడు, బరాబర్ చేస్తాడు. పైసలు లేవు, ఆకలి అవుతుంది. కోదండరామ్ సార్ కార్లు ఎక్కవను బరాబర్ ఎక్కుతా. నేను ఆయన కోట్ వేసినా ర్యాపిడో డబ్బులు లేవు, అయిపోయినాయి. కోదండరామ్ సార్ కారు ఎక్కువ సార్, ఎప్పుడు ఆయన ఏసీలో ఉండాలా? మేము ఒక్కరోజు ఈ ఎండకు చెమటలు ఆయన జరిసేపు వచ్చి 5 నిమిషాలు ఉండమని చెప్పండి. పోతే దిగుతాం కదా సార్, తెలిసిన కదా. ఆయన కారు ఎందుకంటే మేము ఇచ్చిన ఆయనకి, ఆయనకి ఎన్ని రోజులు ఉంటుంది ఆ కారు? ఆయనకి ఆ కారు ఎన్ని రోజులు ఉంటుంది? ఆయనకి ఇంకొక 2 సంవత్సరాలు అయితే కారు గుంజుకుంటారు. కారు గుంజుకుంటారు ఆ కారు. మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కొత్తలు కార్లు ఎక్కే అధికారం లేదా? ఏమో కోదండరామ్ సార్ నా పిల్లలు నా కార్లో పదవి లేనప్పుడు మూసుకొని ఉన్నాడు. రమ్మని చెప్పండి కదా, మీరు మా సార్ని రమ్మని చెప్పండి. కారు ముందు నీడ ఈడే కూర్చుంటాం. నేను ఈడే కూర్చుంటా. సార్ నా టైం అయిపోయింది, నా టైం అయిపోయింది. నేను ఈడే కూర్చుంటా. నేను ఈడే సార్ దొరకడు. కోదండరామ్ సార్ దొరికినప్పుడే పట్టుకుంటాం. కోదండరామ్ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డిని కోదండరామ్ సార్ దొరకడు కాబట్టి దొరికింది కాబట్టి ఇప్పుడే మీకు డిఎల్ కోసం మేమే కొట్లాడాలి.
మాట్లాడాలి, మళ్ళీ మేము ఊకే కూర్చుంటే కూడా ఇది చేసి మాట్లాడాలి. కాదు ఒక నిమిషం. మరి ఏడ కూర్చోవాలి, ఆడ ఏడ దొరుకుతారు? నేను అందరికి కూడా చెప్పిన, రియాసాని పిలిచిన, రౌండ్ టేబుల్ కి కోదండరామ్ సార్ని కూడా పిలిచిన. మరి పక్కనే జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిండు, మరి మా సమావేశానికి ఎందుకు రాలే? అంతే మొహం లేదా? ఒక రౌండ్ టేబుల్ సమావేశం పిలిచిన, నేను నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను పిలిచిన. ఇప్పుడు ఎట్లా టైం దొరికింది? ఒక 10 నిమిషాల నుంచి మా గురించి మాట్లాడు. మేము రోజు మీటింగ్ పెడతలేము, ఒక్క రోజు పెట్టినాము. మేము ఈ రోజు పెట్టినాము, రోజు పెట్టలేదు కదా, ఒక్క రోజు టార్గెట్ ఏంది? అన్ని పార్టీలను పిలిచినప్పుడు అధికారంలో ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి సమాధానం చెప్పాలి, చర్చ జరపాలి మాతోటి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎట్లాగో చర్చ జరపడు, ఆయన సపరేట్ పార్టీ, ఆయన ఎమ్మెల్సీ ఎవరిచ్చారు? కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాబట్టే కాంగ్రెస్ ప్రతినిధులను మేము అడగాలి, ఇన్వైట్ చేసినాము. ఒక మేధావి, ఒక ప్రొఫెసర్, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఇందాక సార్ వచ్చిండు, ఓ 15 నిమిషాలు టైం ఇవ్వండి అబ్బా, నేను లోపల పోయి మరి అన్ని సార్తో, సీఎం సార్తో మాట్లాడుకుని మీతో 10 నిమిషాల్లో మాట్లాడుతున్నాడు, మంచి విషయం చెప్పిండు. 15 నిమిషాలు కాకుండా 15 గంటలు కూడా ఇక్కడ కూర్చుంటాం. ఇప్పుడు మాకు డొక్కు బస్సులు ఇచ్చి ఆ రోజు మాత్రం బస్ యాత్రలు చేయించారు. ఇలా ఏసీ కార్లు, కొత్త నెంబర్ ప్లేట్ కొత్తవి వస్తున్నాయి. మేము కూర్చోడానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటే కూర్చోవద్దంటే మరి ఏడ కూర్చోవాలి చెప్పండి? మీ ఇంటికాడ కూర్చోవాలా? మీకే దిక్కు లేదు, మీకు ఆర్డీఎల్ ఇవ్వాలి గవర్నమెంట్. మా నిరుద్యోగులు బాగా చెప్పుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇలా ఒక 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఆ రోజు ప్రౌఢిగా చనిపోయినప్పుడేమో నువ్వు పిండ ప్రదానం పెట్టినావు. అహో ఆ ప్రభుత్వం అట్లా చేసింది, ఇట్లా చేసింది, కేసీఆర్ దొంగ లంగా అని చెప్పినాం. మరి రేవంత్ రెడ్డి కూడా గట్ల చేస్తున్నారు. ఎందుకనట్లేవు? నేను ఆ రోజు రేవంత్ రెడ్డి చూసి ఓటేయలేదు. ఆ రోజు కోదండరామ్ సారు మా రూమ్ కి వచ్చి, మా ఇంటికి వచ్చి, బాబు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నాకు ఓటేసినట్టు అని చెప్తే నేను కోదండరామ్ సార్కి ఓటేసిన. నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పిన వ్యక్తే కోదండరామ్ సార్. కోదండరామ్ సార్తో మేము బస్ యాత్రలు చెప్పిన ఫోటోలు కూడా మా దగ్గర మేము చూపెడతాం. ఎందుకంటే కోదండరామ్ సార్ ఎవరో కాదు, మా వ్యక్తే, మా మనిషే, మేమందరం ఒక్కటే. మనిషి కోదండరామ్ సారే కదా. ఇది నేనే పక్కకున్నా, అప్పుడు నేను పక్కకున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం తిరిగి పక్కకున్నప్పుడు ఇప్పుడు కొంచెం లావైన గ్యాస్ ప్రాబ్లం ఎంత బాధ. ఈయన పొంగులాడి సీన్ అంటారు, ఈయన పొంగులేటి సీన్ అంటారు. పాపం గుర్తులేదు, మీకు గుర్తులేదు కాదు. ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యేల కోసము, ఓట్ల కోసం వాళ్ళకి అధికారాలు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి, పక్క జరిపారు. రేపు మీరు ఉద్యోగాలు వచ్చినా కలసుడు తిరుగుతారు. మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు, వాళ్ళ ఎమ్మెల్యే గిరి, వాళ్ళ ఎమ్మెల్సీ గిరి, వాళ్ళ మంత్రి గిరి వాళ్ళు చేసుకుంటారు. ఎమ్మెల్సీలు అడుగుతలేము, మేము కూడా తెలంగాణలో దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఏ ఎమ్మెల్యే పదవి కావాలి, ఎంపీ పదవులు కావాలి అడగట్లేమే. మీరు దక్కను, హిందూ, అదే విధంగా సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో కూడా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిర్రే. ఆ హామీ కోసం అదే అడుగుతున్నాం. ఇప్పుడు కూడా కోదండరామ్ సార్ కారు ముందే ఉన్నాం, ఆ నెంబర్ ప్లేట్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మేము ఇక్కడే ఉంటాం, సార్ వచ్చి మా కాన్సెప్ట్ అంతా ఈడే ఉంటాం, అవసరం అయితే నైట్ అంతా ఈడే కూర్చుంటాం. అదే కదా. ఇప్పుడు శాతగానుడు ఏం చేస్తాడు? పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని లోపల వేయించి 4 ఎఫ్ఐఆర్ రాపిస్తాడు, అవసరం అయితే పీడీ యాక్ట్ పెట్టిస్తాడు. ఇలా రేవంత్ రెడ్డి మీద 86 కేసులు ఉన్నాయి, నా మీద 4 ఉన్నాయి, ఎస్మ మీద 10 ఉన్నాయి, కుమారన్న మీద 4 ఉన్నాయి. అంటే మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వరా నాయన అంటే మీరు మమ్మల్ని రాజకీయ నాయకులు తయారు చేస్తారు ఎందుకు? మాకు అవసరం లేదు, మాకు ఉద్యోగాలే కావాలి. మీకు యూత్ డిక్లరేషన్ కూడా మేమే ఇచ్చినాం, మీకు శాత కాలేదు, అప్పుడు మేమే ఇవన్నీ రాసి మీకు ఇచ్చినాం. ఎట్లా గెలవాలనే ఉద్దేశం కూడా మేమే చెప్పినాం. ఇలా మా గురించి నెగిటివ్ గా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు వీపు విమానం మొత్తం ముగిస్తాం, వీపు చింతపండు కూడా చేస్తాం. ఎందుకంటే మా తల్లిదండ్రుల దగ్గర పోయి పొర్లు దండాలు పెట్టినాం. అమ్మ, బాబాయ్, పిన్ని, పెదనాన్న, ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రైతు బీమాకు, రైతు భరోసాకు, రైతు బంధుకు ఆశపడకండి. మా తల్లిదండ్రులకు మీరు ఓటేస్తే మేమే పింఛన్లు ఇస్తామని చెప్పి మా తల్లిదండ్రులతో మాట్లాడి ఓట్లు ఇప్పిస్తే ఆ కర్మకు ఇలా అనుభవిస్తున్నాం. ఏమడుతున్నాను నేను అడుగుతున్నాను. మాకు కనుక నేను కోదండరామ్ సార్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నానే, కోదండరామ్ సార్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. కోదండరామ్ సార్ కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే విద్యాశాఖ మంత్రి వాళ్ళని చెప్పి నేను దీక్ష పుస్తకం. కోదండరామ్ సార్ కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తే
విద్యాశాఖ మంత్రి కావాలని నేనే సెమినార్కే టైం ఇస్తలేడా మీకు సెమినార్ కాదు ఇంకొకటి ఆయనకి ఎమ్మెల్సీ పదవి కోసం ఆ రోజు ఓట్లు వేయించుకున్నాడు అదే ఈ రోజు ముహూర్తం బాలేదు చూసుకొని వస్తా అని చెప్పి ఇప్పుడు ఆయన వచ్చినాక మీరు కదలరా? ప్రసక్తే లేదు ఇక. ఆఫీస్ కి పోయినాము ఫోన్ ఆఫీసు? ఫోన్ ఏ ఆఫీస్? కాంగ్రెస్ పార్టీ ఆఫీసా, రేవంత్ రెడ్డి ఆఫీసా, నాంపల్లిలో ఉంది ఏ ఆఫీస్ ఏ ఆఫీస్ రావాలి చెప్పు, ఏ ఆఫీస్ రావాలి చెప్పు. మీరు అనుకుంటారు కానీ నువ్వు ఇంటికి కాంగ్రెస్ వస్తే వాళ్ళని మీ దొరికినప్పుడే ఇంటికి వస్తే బరకాలి ఏమో మమ్మల్ని arrest దొరికినప్పుడే చేపిస్తారు. బరకాలి కాంగ్రెస్ వాళ్ళని అపాయింట్మెంట్లు ఇయ్యరు. లేకపోతే దొరకరు వీళ్ళు. ఇద్దరు ముగ్గురు పెడతారు, ఎవరో నా 4 పేడ్ ఆర్టిస్ట్ పెడతారు, వాళ్ళతో మాట్లాడిపిస్తారు. మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఏ లేదబ్బా కాంగ్రెస్ వాళ్ళు దొరికినప్పుడే బరుకుతాం మేము. ఇప్పుడు వాళ్ళు దొరకరు మాకు. దొరికినప్పుడే చంపుతాం. కోదండరాం సార్ పెద్ద మనిషి కాబట్టి అనట్లేము. వేరే ఎమ్మెల్యే ఎందుకనో పెద్ద మనిషికి ఓటేసినాం, ఎమ్మెల్సీ చేసినాం. ఎందుకనో బరాబర్ పెద్ద అంటాం. మనిషి కాబట్టి ఉద్యోగాలు అనట్లేము కానీ ఇవ్వకపోతే, అదే ఎమ్మెల్యే కనుక బరాబర్. వస్తుంటే కుక్కను కొట్టిన కొట్టేవాడిని, కుక్కను కొట్టిన కొట్టేవాడిని. ఎందుకంటే అంత బాధ అనిపిస్తుంది. మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడతారు, అట్లా మాట్లాడితే మీరు అనవసరంగా ఇబ్బంది మాకు రాజ్యాంగం కల్పించింది. కేసులు అయితే ఆహా. చాలా ఉద్యోగాలు. మాకు నిన్న సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, రాజ్యాంగ పథకంలో శాంతియుతంగా నిరసనలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, సీజే పార్టీకి అనుకూలంగా కూడా మాట్లాడింది సుప్రీంకోర్టు. మేము అదే చేస్తున్నాం, ఇక్కడ శాంతి మేము కూడా చేస్తున్నాం. మీరు సెమినార్ కు అనుమతి తీసుకొని నిరసన చేసేట్లా? సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వరే. ఒక్క నిమిషం. ఒక రోజు ఒక రోజు నేను నిరసన చేస్తలేము, సీఎం కూర్చున్నాము. ఇంటికి నేను అస్మ ఇద్దరు వెళ్ళినాం. అస్మ గుర్తులేదు, నేను గుర్తుంది అస్మ ఇంటికి వెళ్తే గుర్తుంది వాళ్ళ పిఏ గారు జపారెడ్డి గారు ఒక మాట అన్నారు, బిడ్డ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, లోపల ఇస్తా అని చెప్పి. మరి ఏం చెప్పాలి? ఈ బాధ మా తల్లిదండ్రులు చెప్తారు. నన్ను కూడా అన్నాడు. అంటే చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారే, లిటరల్ గా చంపేస్తారు, గట్టి మాట్లాడితే మా మీద ఎఫ్ఐఆర్ వేస్తారు, కేసు చంపేస్తారు. మరి ఆల్రెడీ అయినాయి కదా. మేము ఉద్యోగం అంటే మా ఏముంది? తల్లిదండ్రులు బాధపడుతుంటే మమ్మల్ని చంపేస్తే ఎవడు అడుగుతాడు? ఎవడు అడుగుతాడు? అంటే ఆయన మాట్లాడితే రాజ్యాంగ హక్కు ఆయనకి ఇచ్చింది, ఎంట్రీని తాగి సావమని, క్రిమినల్ అని. మేము మాట్లాడితే మాత్రం మా మీద ఎఫ్ఐఆర్ గుర్తుకొస్తుంది. మీరు రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టారు, మేము ఇబ్బంది పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఆయన వచ్చేది వరకు మేము కదలం, ఇక్కడ నుంచి ఆయన సమాధానం చెప్పే పోవాలి. లేకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో జార్ఖండ్ లో ఏ విధంగా మేము జరుగుతుందో, నిరసన చేస్తలేం కదా. ఢిల్లీలో ఏ విధంగా జరుగుతుందో, హైదరాబాద్ లో కూడా యావత్ నిరుద్యోగులందరూ కూడా రేపు అందరం కూడా కలిసి అన్ని డిస్ట్రిక్ట్ లో తిరిగి మేము ఈ ఉద్యమాన్ని గట్టిగా చేస్తాం, తీవ్రతరం చేస్తాం. ఈ హైదరాబాద్ లో ఆ రోజు మీరు డిప్కేకి సమర్థించారు కదా, మమ్మల్ని కూడా సమర్థించండి. కాదు, మీరు నిరుద్యోగులు నిజంగా రోజుకు ఒక అర్ధ గంట పార్ట్ టైం ఉద్యమం చేసినట్టు కనిపిస్తుంది కానీ సీరియస్ గా ఒక ఢిల్లీలో వేసినట్టు, ఒక జార్ఖండ్ లో వేసినట్టు అంత సీరియస్ గా మీరు ఎక్కడ ఉద్యోగాల కోసం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ రోజు రౌండ్ టేబుల్ చూసి కూడా మీరు ఆ మాట ఎట్లా మాట్లాడుతున్నారు? ఇన్ని రోజులు ఏమన్నారు? నిరుద్యోగ నాయకులంతా ఒక వేదిక పైకి రారు అన్నారు. ఈ రోజు కనిపిస్తలేమో? అందరం ఏంటే ఉన్నాం, అందరం ఏంటే ఉన్నాం చెప్పండి. మీ ఉద్యోగాలు సాధించేందుకు ఎందుకు రాజీ పడకుండా ఎందుకు కొట్లాడలేదు? బరాబర్ రాజీ పడ్డాం మేము బరాబర్ రాజీ పడ్డాము. మా నిరుద్యోగులకి, పోలీస్ అభ్యర్థులకి కేసులు అయితే ఉద్యోగాలు రావు, అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టట్లే, మేము వాళ్ళని బయటికి తీయట్లేదు. మేము ప్రధానమంత్రి అడిగారు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు గట్టిగా మేము ఇక్కడ నిరసన తెలపట్లేదు, కూర్చున్నాం అంతే. ఫండ్ ఎవరు చేసిరో మీకు అందరికి తెలిసిందే. పార్టీ గురించి మనకు జార్ఖండ్ లో ఎవరు పార్టీల గురించి నీకెందుకు? మాకు అట్లాంటి ఎవరు చేయట్లేదు, మేము చేయం. మేము శాంతియుతంగా చేస్తాం, రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా కొట్లాడతామో ఆ విధంగా కొట్లాడుతూనే ఉంటాం రాజకీయ పార్టీ. ఇప్పుడు మన కోదండరాం సార్ గారికి కనీసం ఒక్క రోజైనా ప్రెస్ మీట్ తో మాట్లాడడానికి మా నిరుద్యోగ సమస్యల మీద టైం దొరకట్లేదు. నేను పిలిచినా అండి. ఇలా ఆ రాజకీయ పార్టీ నాయకులతో ఆయన అనుబంధ సంబంధ పార్టీయే కదా, ఉండడానికి ఏ రోజైనా మాతో మా గురించి మాట్లాడడానికి, రేవంత్ రెడ్డితో చర్చ చేయడానికి ఒక 5 నిమిషాలు టైం దొరుకుతుంది మన కోదండరాం సార్ గారికి. ఇప్పుడు ఆయన బయటికి వచ్చిన తర్వాత 15 నిమిషాల తర్వాత టైం ఇస్తాను ఎప్పుడైనా టైం దొరుకుతుందా? ఆగండి పాపం వాళ్ళకి కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళ డ్యూటీల గురించి. కానీ నేను ఏమంటున్నా అంటే ఆయన బయటకు వచ్చినాక ఉద్యోగస్తులు చేయబోతున్నారు, అది అర్థం మేమేం నిరసన తెలపట్లే. ఆయన మా మనిషి, ఆయన బయటకు వచ్చినాక 15 నిమిషాలు వెయిట్ చేయమన్నాడు కదా. ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది, 5 నిమిషాలు వెయిట్ చేసాము. బయటకు వస్తారు కదా సార్, మేమేం పాపం చేసినాము? నేను కూడా రౌండ్ టేబుల్ కి పిలిచినా కదా, మరి మా నిరుద్యోగుల ఆర్తనాదం వినాలే కదా. ఇన్ని రోజులు వినే అవకాశం లేదు కదా. ఇప్పుడు మంచిగా అన్ని పార్టీలను పిలిపించి సామరస్యంగా మేము రౌండ్ టేబుల్ పెడితే మీరు ఎందుకు రాలేదు సార్ అని ఒక కారణం అడుగుతాం. ఆయన ఏం చెప్తాడో మాకు సమాధానం కావాలి. అంతకుమించి ఏం లేదు, అంతకుమించి ఏం లేదు. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఊకొక అరెస్టులు చేసి ఊకొక సాయంత్రం వరకు కూర్చోబెడితే మాత్రం సహించలేదు. మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా రాజ్యాంగం తెలుసు. మేమేం నిరసన తెలపట్లేదు, మాకు కూడా సెన్స్ ఉంది. ఇక కాలు గుంజుతున్నాయి. ఇంతసేపు 2 గంటలు 2.5 గంటలు అక్కడ మాట్లాడినాం, చాలా అరిచినాం, మొత్తుకున్నాము. మా ఆవేదన కోదండరాం సార్కి చెప్పాలి. మేము దయచేసి అర్థం చేసుకోండి, నిరసన కాదు, ఆయనతో మేము మాట్లాడాలి. ఇంకా ఏడ కూర్చోవాలి? మాకు చేర్లేసారా, గంటేసిరు, స్లాట్ అయిపోయింది, ఇంకా ఏడ కూర్చోవాలి మేము? అందుకే సార్ కారు ఉంది కాబట్టి సార్ ఎక్కించుకోపోతాడు కాబట్టి కూర్చున్నాము. ఆయన తీసుకుపోయి దింపుతాడు, ఇక్కడనే కూర్చుంటాము. వర్షాలు రావట్లేని రేవంత్ రెడ్డి వర్షయాగం చేస్తున్నాం కదా, మేము కూడా నోటిఫికేషన్ రావడానికి యాగం చేస్తున్నాం. ధూమ్ ధామ్ హోమ్ భీమ్ మేము కూడా నోటిఫికేషన్ రావాలని యాగాలు చేస్తున్నాం. ఏం చెప్పి రేవంత్ రెడ్డి స్వాహా, ఎంతసేపు స్వాహా రేవంత్ రెడ్డి స్వాహా కదా. మరి
వర్షం రానప్పుడే కరువు వచ్చిందంటే మరి మాకు కూడా మా notification ఉద్యోగాలు మాకు కరువు వచ్చింది. ఉంది కదా మాకు. మరి ఎవరు మాట్లాడతారు మా గురించి? ఇప్పుడు ఏ పూజ చేస్తే మేము ఏ ఉద్యోగాలు పూజ వస్తాయి చేయాలి? చెప్పండి. ఏ క్షుద్ర ఏ పూజ పూజ చేయాలి? చేస్తే మాకైతే రావు మరి ఉద్యోగాలు క్షుద్ర పూజలు. వస్తాయి? ఎవరెవరో ఏ చేస్తున్నారు. పూజ చేస్తే ఉద్యోగాలు వస్తాయి ఏ పూజ చెప్తే ఆ చేస్తే పూజ మేము చేస్తాం. ఆ? నోటిఫికేషన్ పూజ చేస్తున్నాం. ఇగో అష్టక దిగ్బంధన ఇస్తున్నాం, ఇట్లా ఆ, దుర్భాగ్యం కాదు ఇస్తున్నాం. అట్లే ఉంది. ఇక. అన్ని తెలిసినోడు అమాస రోజు చచ్చినట్ల ఇదేం రోగం నాకు అర్థం కాదు. టైం లేదంట నిరుద్యోగులు అంటే టైం లేదంట. పక్కన ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే రయ్యని వస్తాడంట.